ఇంకొక్కసారి కనుక భరత్ చంద్రకి తను దొరికిపోయిందో శ్వేతావర్మ మన గుట్టు కక్కేస్తుంది. తర్వాత ఉదయన్ శెట్టి, ఉదయం తర్వాత దేవరా, దేవరా తర్వాత జాస్మిన్, నువ్వు, కాలా పురోహిత్, మీ అందరి తర్వాత నేను. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకొని తను అనుకున్నది సాధిస్తాడు భరత్ చంద్ర. ఎస్, వెల్కమ్. హాయ్. హాయ్ ఉదయ్. ఐఎమ్ దేర్. ఏడవకరా. భరత్ చంద్ర ఒక్కసారి ఏదో అడిగాడని చెప్పి నా ఐరన్ లేడీ. No, I'm all right. Cool. దట్స్ అ గుడ్ గర్ల్. నవ్వాలి. లాఫ్ అన్ టు ద లాస్ట్. లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండాలి. వెళ్ళరా. వేసుంచింది జాస్మిన్. నీట్ స్టెప్. Thanks. Hi. గుట్టు చప్పుడు కాకుండా గెస్ట్ హౌస్ నుంచి భరత్ చంద్ర పెట్టిన సెక్యూరిటీ కళ్ళు కప్పి వచ్చేసింది కదూ? అవును. So long time. లాంగ్ టైం. మనం విని విని అరిగిపోయిన ఓ ఓల్డ్ థియరీ ఉంది అబౌట్ క్రైమ్. చేసింది ఎంతటి క్రిమినల్ అయినప్పటికీ, ఎంత తెలివిగా సాక్ష్యాల్ని దాచుంచినప్పటికీ, చివరికి అన్వేషించే వాడికి నేరస్తుడికి శిక్ష పడేందుకు ఉపయోగపడే సాక్షి దొరుకుతాడు. ఫర్ ఎవ్రీ క్రైమ్. ఒక్కొక్క క్రైమ్ కి ఒక్కొక్క సాక్షిని దాచుంచుతాడు దేవుడు. దేవుడి లూప్ హోల్ కదూ? అవును. షూర్. Sure. దేవుడు దాచుకున్న సాక్ష్యాన్ని ఆ దేవుడికి కానుగ్గా ఇచ్చేశారు. కాలా పురోహిత్ ఖాన్, మాలాప్కా. ముస్తఫా సార్, చెత్తగా చదువుకునే కుర్రాళ్ళు చూశారు సార్. బాడీని చూసారా? ఎస్ సార్, నేను చూశాను. కానిస్టేబుల్ సార్. గెస్ట్ హౌస్ లో శ్వేత ఉన్న రూమ్ కి సీల్ వేయమని చెప్పండి ఇమీడియట్లీ. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ తో మాట్లాడేవా? ఎస్ సార్. రూమ్ బయట గన్స్ తో కాపలా కాస్తున్న కానిస్టేబుల్స్ చూసి మేడం శ్వేత చాలా కోపడ్డారట. అలాగే గెస్ట్ హౌస్ ముందున్న కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉండొద్దని వెళ్ళిపోమని మేడం ఎంతో పట్టుపట్టారట. సార్, ఆ ఇద్దరు కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఒకసారి విచారణ చేశాం సార్, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేశాం. సార్. సార్, నిన్న రాత్రి మేడంను చివరిసారిగా చూసింది ఇతనే, బ్రహ్మానందం. రాత్రి 9ంటికి సలాడ్, ఐస్, మినరల్ వాటర్ ఇచ్చాడు. 10ంటికి క్లీన్ చేశాడు. 10:30కి సడన్ గా రెడీ అయ్యి రిసెప్షన్ లో కీస్ ఇచ్చి మేడం బయటికి వెళ్ళింది. అంతవరకే అతనికి తెలుసు. రిసెప్షన్ లో ఉండేది ఇతనే సార్, జేమ్స్. సార్, ఇతను ఇచ్చిన తాళం చెవి తీసుకున్నాడే గాని ఒక్క ముక్క కూడా మేడంతో మాట్లాడలేదు. అది సరే, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగినప్పుడు ఏమన్నారు మేడం? సార్, అది ఓహో, నీతో మాట్లాడలేదు కదూ ఆవిడ? సార్, ఆవిడ వచ్చిన వెంటనే మెయిన్ బిల్డింగ్ లో రూమ్ ఇవ్వలేదని, బాత్రూమ్ ఫ్లాష్ లో నీళ్లు రావట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరినీ తిట్టేసరికి వీళ్ళెవరూ మేడంతో. సో రాత్రి 10:30 టైంలో రిసెప్షన్ లో తాళం ఇచ్చిన మేడం శ్వేత ఎవరికి చెప్పా చెయ్యకుండా అంతర్ధానమైందంటారు. ఒక్క ఫోన్ కాల్ కూడా బయట నుంచి ఆవిడికి రాలేదు. ఆవిడ కూడా ఒక్క ఫోన్ కాల్ బయటికి చెయ్యలేదు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఏమీ తెలియదు అని అంటారు కదూ? అంతేగా? అంతే కదూ? నీ పేరేంటన్నావు? జేకబ్. సారీ సార్, జేమ్స్. మనకింతకు ముందు పరిచయం ఉందనుకుంటాను, రైట్? అన్వర్ సార్, టేక్ హర్. yes sir. అయ్యో దేవుడా, తుపాకీ తీసుకుని ఎక్కడికండి మీరు వెళ్ళేది? వద్దండి, నా మాట వినండి. హలో హలో, నాకు హలో జాస్మిన్. హలో హలో. జాస్మిన్ లేదు, ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. హలో హలో జాస్మిన్, ప్లీజ్, నేను అర్జెంట్గా జనాబ్తో. హలో హలో. సమయానికి రారా, మలకపేట వెళ్ళొద్దాం.
బండి తీరా. గరీబ్ చూడరా. కాల్చి పారేస్తా. బుల్షిట్. కాల్చరా. ఒక్క పక్కే పుట్టినవాడివైతే. .22 8 mm మేడ్ ఇన్ ఇటలీ, లోడెడ్ బట్ నాట్ ఫుల్. ఒకే ఒక్కటి దక్కుంటుంది. శ్వేతావర్మ ఐపీఎస్ నొసటి నుంచి మెదడు బద్దల కొట్టుకుని బయటికి వచ్చిన బుల్లెట్. ఒకే ఒక్క బుల్లెట్. నోరు ముయ్యరా. ఓవర్ ఎస్టిమేట్ చేశావు నువ్వు. గెస్ట్ హౌస్ స్టాఫ్ నీ వాళ్ళని, ప్రాణం తీసిన నిజం కక్కరని కదూ. గవర్నమెంట్ జీతం తింటూ కూడా నువ్వు ఎరజూపిన 10,000కి 15,000కి స్వార్థంతో నీకు తొత్తుగా మారిన గెస్ట్ హౌస్ టెలిఫోన్ ఆపరేటర్ సుశీల పాత కానిస్టేబుల్ గోపి భార్య. తన చెల్లెలి కాపురం చక్కదిద్దడానికి కట్టం డబ్బు కోసం గతి లేక నీ దగ్గర చేతులు చాచిన జేమ్స్ రిసెప్షనిస్ట్. నిజం చెప్పకుండా వీళ్ళందరి నోళ్ళు డబ్బుతో మూయిద్దామని భ్రమపడ్డాం. అవునా? భరత్చంద్ర వద్దు. ఇదివరకే నిన్న ఒకసారి నేను డిస్మిస్ చేయించాను. పిలవరా. పిలు. నీకోసం నన్ను డిస్మిస్ చేసిన ముఖ్యమంత్రిని పిలవరా. పిలు. ఆ రోజు నిన్ను అడ్డుకున్నందుకు నా మీద పగతో నన్ను దెబ్బ కొట్టాలని నీ పలుకుబడంతా ఉపయోగించి నువ్వు ప్రాధేయపడ్డావే. మేక వన్న పులైన సీఎంని పిలవరా. పిలు. పిలిచి చెప్పరా. నీకు సంకెళ్ళు వేసి నిన్ను ఈడ్చికెళ్ళడానికి ఈ భరత్చంద్ర వచ్చాడని. పిలవరా. ఇక నీకు మాటలు చెప్పి లాభం లేదు. ఈసారి నా చేతుల్లోంచి నిన్ను కాపాడడానికి ప్రజల ధన మాన ప్రాణాలతో పదవి కాపాడుకునే ఈ ముఖ్యమంత్రి కాదు, భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు రావాలి ఈ రాజకీయ నరకంలోకి నిన్ను రక్షించడానికి. చెప్పరా. గెస్ట్ హౌస్ నుంచి గుట్టుగా నువ్వు శ్వేతను ఎక్కడికి తీసుకెళ్ళావు? నిజం చెప్పు. ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరికి అప్పగించావు? ఎందుకు చంపించావు? ఎందుకు? ఎవరి కోసం? చెప్పరా. నువ్వు చేసుండవు. పిస్టల్ ని చేతుల్లో కాకుండా బొడ్లో పెట్టుకుని తిరిగేవాడివి. నీకెక్కడిదిరా అంత ధైర్యం? శ్వేతావర్మ ఎదురుగా నిచ్చిన డైరెక్ట్ గా నొసట్లోకి గురి చూసి షూట్ చేసేంత మగాడివిరా నువ్వు. అది నమ్మేంత ఫూల్ని కాదురా నేను. చెప్పరా. స్పీక్ అవుట్. అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు? అంత దిల్లున్నవాడు ఎవడు? చంపేంత కసాయి నా కొడుకు ఎవడు? ఆ బుల్ఫా నా కొడుకు ఎవడు? చెప్పరా. ఎవడు వాడు? చెప్తాను. నేనంతా చెప్పవురా. చెప్పనివ్వను నిన్ను. చెప్పకూడదురా నువ్వు. నువ్వు చెబితే ఆ వంకతో నేను నిన్ను అరెస్ట్ చేస్తే పరరాష్ట్రం నుంచి గుండాల్ని తీసుకొచ్చి కార్యకర్తలంటూ బంధులు హర్తాళ్ళు అని గొంతు తెచ్చుకుని అరుస్తూ ప్రజల జీవితాన్ని స్తంభింపజేసే నీలాంటి రాజకీయ రౌడీకి ఇది అనుకూలమవుతుంది. నీకు అనుకూలంగా మలుచుకుంటావు. లూటీలు, దహనాలు, బస్సులు తగలబెట్టడం, నిన్ను అందలమెక్కించిన ప్రజల్ని అవహేళన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళే పొడవటం హత్యా రాజకీయం అవుతుంది. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. ఐ వుడెంట్ పర్మిట్ దట్. అందుకే తాత్కాలికంగా నిన్ను వదిలేస్తున్నాను. ఐఎమ్ లీవింగ్ యు స్కాట్ ఫ్రీ. ఇప్పుడు నేను నిన్ను ఇంట్రాగేట్ చేసి వదిలేశానని తెలిసిన తర్వాత ఆ నిమిషం నుంచే నీ వెంట పడతాడు వాడు. శ్వేతావర్మను అన్యాయంగా అంతం చేసిన నీ రహస్య ప్రాణ స్నేహితుడు. లెట్ దెమ్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ ఐల్ గో ఆఫ్టర్ దెమ్. వాడిని వెంబడిస్తూనే ఉంటాడు ఈ భరత్చంద్ర. జస్ట్ రిమెంబర్ దట్.